నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। కేంద్రం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ రూట్ ను పక్కదారి పట్టిస్తున్న పాలకులపై నేషనల్ హైవే 65 రహదారి వెంట ఉన్న ప్రజలు ఆందోళనకు సిద్ధం కావాలని సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాములు పిలుపునిచ్చారు। సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై నిమ్మికల్లో జరిగిన బుల్లెట్ ట్రైన్ సాధనా సమితి అఖిల పక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో। శంషాబాద్ టు చెన్నై వెళ్లే ట్రైన్ మొదటగా ప్రధాన నగరాలైన శంషాబాద్, డ్రైపోర్ట్, బాటసింగారం, నేషనల్ హైవే 65 వెంట చౌటుప్పల్, నార్కట్పల్లి, సూర్యాపేట, జగ్గైపేట, కంచుకచెర్ల, నందిగామ, అమరావతి నుండి తిరుపతి, చెన్నై వెళ్లేలా రూట్ మ్యాప్ ఏర్పాటు చేయాలని కోరారు। దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేసింది। దాంట్లో భాగంగా తెలంగాణకు 5 రాష్ట్రాలను మిళితం చేస్తూ మరో 3 ట్రైన్లను మంజూరు చేసింది। ఈ 3 ట్రైన్లలో శంషాబాద్ కారిడార్గా ఏర్పాటు చేసుకొని ఒకటి శంషాబాద్ టు బెంగళూరు, ఇంకొకటి శంషాబాద్ టు బాంబే, ఇంకోటి శంషాబాద్ టు వయా సూర్యాపేట, అమరావతి, తిరుపతి, చెన్నై ఈ 3 ట్రైన్లను మంజూరు చేసి ఏరియల్ సర్వే తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది। ఏం జరిగిందో తెలియదు కానీ ఏప్రిల్ చివరి వారంలో ఈ సూర్యాపేట నుంచి వచ్చే బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని దాని అలాట్మెంట్ను మార్చడం జరిగింది। ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందా, లేకపోతే ఆంధ్ర ప్రభుత్వ కుట్ర ఉందా, కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది। దీంట్లో భాగంగా సూర్యాపేట చుట్టుపక్కల ఎటు 40-45 కిలోమీటర్ల చుట్టూ రైలు సౌకర్యం ఉన్నప్పటికీ ఉద్యమాల గడ్డ సూర్యాపేట రవాణా వాణిజ్య పరంగా అన్ని రంగాల్లో ముందున్నది। దీనికి ట్రైన్ సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది। దాదాపుగా 6 దశాబ్దాలుగా సూర్యాపేట పట్టణంలో ఆందోళన చేపడుతున్నారు, రైలు మార్గం కావాలని। ప్రతిసారి ఆందోళన చేపట్టినప్పుడల్లా ఇక్కడి నుంచి ఇస్తున్నాం, అక్కడి నుంచి ఇస్తున్నాం, ఆ తర్వాత డోర్నకల్ టు గద్వాల్ ఇస్తున్నాం, హైదరాబాద్ టు వైజాగ్ ఇస్తున్నాం అని చెప్పి దాదాపుగా 60 ఏళ్ల నుంచి మధ్య పెడుతున్నారు తప్ప ఇంతవరకు రైలు మార్గాన్ని ఇవ్వడం లేదు। ఇటీవల కాలంలో ఎందుకు ప్రకటించిందో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఇచ్చి 2 నెలలనే మా నోటి దగ్గర కూడు గుంజుకున్నట్లు అడవుల మించి తీసుకుపోతుంది। మార్జిన్ అలాట్మెంట్ ని కనీసం ఏదైనా ఒక పట్టణాలకు ఉపయోగపడుతుందంటే అలా కాకుండా శంషాబాద్ టు వయా హాలియా, దామరచర్ల, గుంటూరు తీసుకెళ్తుంది। అంటే భూములు పోయేదేమో తెలంగాణలో, ప్రయాణం చేసేదేమో ఆంధ్ర వాళ్ళు। మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది అందరూ ఆలోచించాలి। సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ రావడం ఎంత అవసరమో చౌటుప్పల్ నుంచి నందిగామ వరకు నేషనల్ హైవే మీద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి। కొన్ని లక్షల మంది తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు। ఇలాంటి ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలలో బుల్లెట్ ట్రైన్ ప్రయాణం ఉంటే 1 గంట సేపట్లో విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు, తిరుపతికి 2 గంటల్లో, చెన్నైకి 2.5 గంటల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ బుల్లెట్ ట్రైన్ సౌకర్యాన్ని ఖచ్చితంగా మాకు కల్పించాలి। దీంట్లో ఎవరి కుట్ర ఉన్నా ఏది ఉన్నా సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఏకమైంది। అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈ ఆందోళనను ఇట్లే కొనసాగిస్తాం। బుల్లెట్ ట్రైన్ మాకు ఇచ్చిన అలాట్మెంట్ ను మాకు ఇచ్చే వరకు, సూర్యాపేట నుంచి ఇచ్చే వరకు అఖిల పక్షాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరో తెలంగాణ ఉద్యమానికి మించి ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము। అదేవిధంగా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కాకుండా మొన్న జరిగిన 9వ తారీఖు జరిగిన సమావేశంలో చౌటుప్పల్ నుండి కోదాడ వరకు అన్ని పట్టణాల నుంచి అంత ప్రజాప్రతినిధులు, తర్వాత రాజకీయ పార్టీలు, అఖిల పక్షాలు, ఉద్యమ పార్టీలు అన్ని హాజరైనవి। అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ దిగ్బంధం చేసి నేషనల్ హైవే దిగ్బంధానికి కూడా మేము రంగం సిద్ధం చేశాం। వెంటనే మా అలాట్మెంట్ ను మాకిచ్చి కనీసం ట్రైన్ సౌకర్యం, బుల్లెట్ ట్రైన్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ట్రైన్ సౌకర్యం కల్పించాలి। ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం। సూర్యాపేట ప్రజలు పోరాటాలకే పనికొస్తారు కానీ పోరాట ఫలితాలు అనుభవించడానికి అవకాశం లేదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం। కాబట్టి ఎలాగైతే ప్రకటించారో మాకు అదే విధంగా బుల్లెట్ ట్రైన్ ఇచ్చి సూర్యాపేట ప్రాంతంలోని ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం।